మిత్రులు అడుగుతున్నారు 40 to 80 ఇయర్స్ ఉన్న వాళ్ళకు ఎలాంటి మందులు వాడుకోవాలి, ఏం చేయాలి? యూజువల్‌గా 40 ఇయర్స్ వచ్చిన తర్వాత చాలామందికి బీపీ, షుగరు ఇట్లాంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. థైరాయిడ్ ఇవన్నీ. సో, కొద్దిమంది నన్ను అడుగుతుంటారు, "సార్ నేను బీపీ కంట్రోల్‌లోనే ఉంచుకున్నాను. షుగర్ కూడా కంట్రోల్‌లోనే ఉంది. ఎందుకు నాకిలా అయితుంది?" షుగర్ కంట్రోల్‌లో ఉన్నప్పటికీ కొంత డ్యామేజ్ లోపల జరుగుతూ ఉంటుంది. షుగరు వ్యాధి ఉన్న వ్యక్తి కనుక ఎవరికైనా బ్లడ్ డొనేట్ చేస్తే తీసుకున్న వ్యక్తికి షుగర్ వ్యాధి రాదు. అదే జాండీస్ ఉన్న వ్యక్తి కనుక రక్తాన్ని డొనేట్ చేస్తే తీసుకున్న వ్యక్తికి జాండీస్ వస్తుంది. లేదా హెచ్ఐవి అనే వ్యాధి ఉన్న వ్యక్తి డొనేట్ చేస్తే తీసుకున్న వ్యక్తికి హెచ్ఐవి వ్యాధి రావచ్చు. సో దీని అర్థం ఏంటి? షుగర్ వ్యాధి రక్తంలో లేదు. మనం రక్తంలో పరీక్ష చేసుకుంటున్నాం. అంతేగాని అసలు వ్యాధి రక్తనాళాల్లో ఉంటుంది. ఈ రక్తనాళాల్ని మా మెడికల్ భాషలో జనరలైజ్డ్ వాస్కులైటిస్ అంటారు. అన్ని రకాల రక్తనాళాలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. మగవాళ్ళ అంగానికి సప్లై చేసే రక్తనాళం 1 మిల్లీమీటర్ కన్నా కూడా సన్నగా ఉంటుంది. దీన్ని క్యావర్నోజల్ ఆర్టరీ అంటారు. ఈ క్యావర్నోజల్ ఆర్టరీ షుగర్ ఉన్న వాళ్లకు, 40-45 ఇయర్స్ వచ్చిన వాళ్లకు, స్మోకింగ్ చేసే వాళ్లకు, ఎక్కువగా సెడెంటరీ లైఫ్ లీడ్ చేసే వాళ్లకు అది మూసుకుపోతూ ఉంటుంది. అలా మూసుకుపోవడం వల్ల వాళ్ళకి సరిపోయినంత రక్తం రాదు. అంగంలోకి రక్తం వచ్చిన తర్వాత వెళ్ళిపోకుండా ఉండేందుకు భగవంతుడు ఒక రకమైన స్పాంజిని పెట్టాడు. ఆ స్పాంజ్ ఆ రక్తాన్ని హోల్డ్ చేసి పట్టుకుంటుంది. యూజువల్గా 5 to 7 minutes తర్వాత రక్తాన్ని అది వదిలేస్తుంది. అలా వదిలేయకుండా గంటలు గంటలు ఉంటే దాన్ని ప్రయాపిజం అంటారు. ఆ ప్రయాపిజం కనుక మీరు మోర్ దాన్ 1 hour హార్డ్గా ఉంటే లేదా నొప్పిగా ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న ఎవరైనా సర్జన్ని కన్సల్ట్ చేయండి. ఆ పరిస్థితుల్లో మందులు టాబ్లెట్స్తో తగ్గకపోవచ్చు. ఇకపోతే ఇలా ఎందుకైతోంది అంటే నేను ఇందాక చెప్పినట్టు రక్తం సరిపోయినంత రాకపోవచ్చు, లేదా వచ్చిన రక్తాన్ని పట్టుకునే స్పాంజ్ పట్టుకోలేకపోవచ్చు. దీన్ని అధిగమించడానికి కోసమని మీరు ఎక్సర్సైజ్ చేసినా లేదా మిగతా ఎన్ని చేసినా అది తగ్గకపోవచ్చు. కొంతమంది నా దగ్గరికి మిత్రులు వస్తారు. వాళ్ళు చాలా మంచి ఎక్సర్సైజ్ చేసి మంచి బాడీ భలే ఉంటుంది. కానీ సెక్స్‌లో సామర్థ్యం ఉండదు. ఎందుకు ఉండదు అంటే అది కండ కాదు. మగవాళ్ళకు ఉండే అంగము కండ కాదు. ఇక్కడ లోపలన్నీ రక్తనాళాలు ఒక వలలాగా ఉండేసి ఉంటాయి. దాన్ని సైనసాయిడ్స్ అంటాం. మనం 1000 సార్లు కనుక డంబెల్తో ఇలా ఎక్సర్సైజ్ చేస్తే జిమ్కి వెళ్ళి ఇక్కడ మనకు ఒక బైసెప్స్ కర్వ్ కనబడుతుంది. కానీ 1000 సార్లు సెక్స్ చేసినా దీని సైజు మారదు, దీని లెంత్ మారదు, దీని స్ట్రెంగ్త్ మారదు. సో ఇది కండ కాదు. కనుక మీరు ఎంత మంచి ఎక్సర్సైజ్ చేసినా, రోజు వాకింగ్ చేసినా, రన్నింగ్ చేసినా, ఏవి చేసినా కూడా దాంట్లో తేడాలు రాకపోవచ్చు. అయితే మరి వాకింగ్ చేయడం మంచిది కాదా, ఎక్సర్సైజ్ చేయడం మంచిది కాదా అని మీరు అడగచ్చు. మంచిదే. దానివల్ల జనరల్ స్టామినా పెరుగుతుంది. శృంగారంలో పాల్గొనాలంటే 2 అవసరం. ఒకటేమో జనరల్ స్టామినా ఉండాలి, రెండోది అంగం కూడా సహకరించాలి. కేవలం జనరల్ స్టామినా ఉన్నంత మాత్రాన అంగం సహకరించదు. మనం చేతిని లే అంటే చేతి లేస్తుంది, కాలుని కదుపు అంటే కాలు కదులుతుంది. కానీ అంగాన్ని మన చేతిలో లేని ప్రక్రియ భగవంతుడు పెట్టాడు. దాన్ని ఆటోనామిక్ సిస్టమ్ అంటారు. సో దాంట్లోకి పారాసింపథెటిక్ సిస్టమ్ కనుక యాక్టివేట్ అయిపోతే లోపల ఉన్నటువంటి సైనసాయిడ్స్కి ఉన్నటువంటి స్మూత్ మజిల్ రిలాక్స్ అవుతుంది. అప్పుడు దాన్ని రక్తంతో నింపేస్తాడు భగవంతుడు. ఇదే కనుక సింపథెటిక్ సిస్టమ్, ఫర్ ఎగ్జాంపుల్ సింపథెటిక్ సిస్టమ్కి ఎగ్జాంపుల్ ఏమిటి అంటే మనకు సెల్ ఫోన్ రింగ్ అయితే సింపథెటిక్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. శృంగారంలో పాల్గొనే టైంలో ఎవరైనా సెల్ ఫోన్ రింగ్ అయితే చాలు, అది మెత్తబడిపోతుంది. ఎందుకంటే అప్పుడు సింపథెటిక్ సిస్టమ్ యాక్టివిటీ వస్తుంది. సో ఈ సింపథెటిక్ సిస్టమ్ యాక్టివిటీ రాకుండా పారాసింపథెటిక్ సిస్టంలో మాత్రమే అంగం గట్టిపడుతూ ఉంటుంది. దీనికి ఎక్సర్సైజ్ అవసరమే, కానీ ఎక్సర్సైజ్ వల్ల ఈ ప్రాబ్లంకు సొల్యూషన్ దొరకదు. అందుకని ట్యాబ్లెట్స్ వాడుకోవాలి. ట్యాబ్లెట్స్ ఎవరికైతే పనిచేయవో వాళ్ళకి ఇంజెక్షన్స్ ఉంటాయి. ఈ ఇంజెక్షన్స్ కూడా రోజు అంగానికి ఇంజెక్షన్ ఇచ్చి సంసారం చేయడం అనేది ప్రాక్టికల్ కాదు. 1-2 సార్లు టెస్ట్కి ఇవ్వచ్చు. లేదా మరీ సీనియర్ సిటిజన్స్ ఉండి వాళ్ళు అన్ఫిట్ ఫర్ సర్జరీ అనుకున్న పేషెంట్లకు ఇంజెక్షన్ ఇచ్చి చూస్తాం. ఒకవేళ వాళ్ళకు ఇంజెక్షన్ వల్ల బెనిఫిట్ అయితే ఇంజెక్షన్ కంటిన్యూ చేయొచ్చు. మార్కెట్లో చాలా రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి పేషెంట్స్ను కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్యూమ్ డివైస్ దీని చుట్టూ ఒక వ్యాక్యూమ్ పెడితే ఈ వ్యాక్యూమ్ వల్ల దీంట్లోకి రక్త ప్రసారం పెరిగి
కొంచెం లెంత్ పెరుగుతుంది, కానీ దీనికి స్ట్రెంత్ పెరగదు. తర్వాత వచ్చిన రక్తం వెళ్ళిపోకుండా ఉండేందుకు ఇక్కడ రబ్బర్ బ్యాండ్ వేయాలి. దీనివల్ల రక్తం వెనక్కి పోకుండా ఉంటుంది, కానీ వీడికి నొప్పి వస్తూ ఉంటుంది. మనిషికి ఒకసారి నొప్పి వస్తే శృంగారంలో పాల్గొనడం చాలా కష్టం, ఇంపాసిబుల్ ఆల్మోస్ట్. సో శృంగారానికి పనికిరాదు, కానీ ఊరికే సైజు పెరిగిందా లేదా అని చూసుకోవడానికి మాత్రమే ఈ వ్యాక్యూమ్ ఉంటుంది. రెండోది, ఇంజెక్షన్ ఇస్తే లేదా ట్యాబ్లెట్ ఇస్తే కొద్దిమందికి కొంత సైజు పెరగచ్చు, కానీ దానికి స్ట్రెంత్ ఉండదు. నిజానికి సరిపోయినంత స్ట్రెంత్ ఉంటే మీరే సెల్ఫ్ టెస్ట్ చేసుకోవచ్చు. ఈ టిప్పు బొడ్డు వైపు తిరిగి ఉండాలి. ఇలా 2 వేళ్ళు ఒకవైపు, ఇంకోవైపు ఒక వేలు పెట్టినప్పుడు ఇలా వంచడానికి వీలు లేకుండా స్టిఫ్గా ఉండాలి. అప్పుడు మాత్రమే అది లోపలికి వెళ్తుంది. ఇప్పుడు మీరు గమనించారు, దీన్ని ఇటు ముందు వైపు కానీ వెనక వైపు కానీ వంచవచ్చు. అదే ఇంకొక మోడల్ చూపెడతాను, దీన్ని వంచడానికి వీలు లేదు. మీరు ఎలా అన్నా కూడా అది హార్డ్గా అలానే ఉండిపోతుంది. సో వంచడానికి వీలు లేని దాన్ని ఫినిష్ మాత్రమే అది లోపలికి ఎంటర్ కాగలదు. కేవలం లెంత్ పెరిగినంత మాత్రాన, సైజు పెరిగినంత మాత్రాన, లేదు నిద్రలో అది ఒక్కొక్కసారి ఎర్లీ మార్నింగ్ లేస్తుంది, అది లేచినంత మాత్రాన సెక్స్ ఉన్నది అని అనుకోవడం పొరపాటు. తర్వాత మాస్టర్బేషన్. జనాలు మాస్టర్బేట్ చేస్తే అనుకుంటారు దే ఆర్ ఫిట్ ఫర్ సెక్స్. కాదు, మాస్టర్బేషన్లో డిమాండ్ లేదు. వాడికి ఎంత హార్డ్నెస్ వచ్చినా సరిపోతుంది, దాంతో సెమెన్ బయటికి రాగానే హీ స్టార్ట్స్ రిలాక్సింగ్. కానీ శృంగారంలో పాల్గొన్నప్పుడు పార్ట్నర్ ఉంటారు, ఆ పార్ట్నర్ను సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత మగవాళ్ళకు ఉంటుంది. కనుక అంగం గట్టిగా ఉంటేనే వాళ్ళు సంసారంలో పాల్గొన్నట్టు అవుతుంది. అఫ్కోర్స్ టచ్లో కూడా చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. టచ్లో ఎంజాయ్మెంట్ నువ్వు ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి, కానీ క్లైమాక్స్ రావాలనుకుంటే చాలామందికి అది ఎంటర్ అయితేనే, పెనట్రేట్ అయితేనే సెక్స్లో పాల్గొన్న తృప్తి ఉంటుంది. సో పాల్గొంటుందా లేదా, పాల్గొన్నప్పుడు అది లోపలికి వెళ్తుందా లేదా, లోపల వెళ్ళినప్పుడు కనీసం 2 నుంచి 7 నిమిషాల వరకు అది ఉంటుందా లేదా అనేది చూసుకోవాలి. 2 నిమిషాల కన్నా తక్కువ ఉన్నా, లేదా అసలు లోపలికి పెట్టడంలోనే ఇబ్బందులున్నా, లేదా పెట్టినప్పుడు సగం మాత్రమే వెళ్తున్నా, లేదా లోపలికి ఎంటర్ అయ్యేప్పుడు బాగానే ఉన్నా పూర్తి 5 మినిట్స్ కాకముందే దాన్ని చదివి మెత్తబడుతున్నా, ఈ విషయాలన్నీ కూడా మీరు డాక్టర్కి చెప్పి సరైన మందులు రాయించుకోండి. ఎవరికైతే మందులు పనిచేయవో వాళ్ళకు సర్జరీలు కూడా చేస్తాం. మందుల వల్ల కొద్ది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ వాటి వల్ల పెద్దగా కిడ్నీలు డ్యామేజ్ అవ్వడము, హార్ట్ అటాక్ రావడము ఇట్లాంటివి ఏమీ జరగవు. ఓ ట్యాబ్లెట్ వేసుకున్నంత మాత్రాన మీకు హ్యాబిట్ ఫార్మేషన్ ఏమి రాదు. కనుక భయం లేకుండా డాక్టర్ని సంప్రదించి ట్యాబ్లెట్ వాడుకోండి. డాక్టర్ని సంప్రదించుకోకుండా లేదా మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో చాక్లెట్ కొనుక్కున్నంత ఈజీగా ఈ ట్యాబ్లెట్స్ వేసుకోకూడదు.